నిన్న గురువారం ఆగస్టు 22న మన మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన 22 ఏళ్ల నాటి ఇంద్ర సినిమా మనకు తెలుసు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 1,40,00,000 అడ్వాన్స్ బుకింగ్లో వస్తే ఇక టోటల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయని చూస్తే మొదటి రోజు తెలంగాణలో అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈ సినిమా ఎక్సలెంట్గా 1,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎందుకో రాయలసీమలో తక్కువ వచ్చాయి, కేవలం 30 లక్షలు మాత్రమే వచ్చింది రాయలసీమలో. ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా అయినా రాయలసీమలో కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్రాలో ఒక 50 లక్షలు వచ్చాయి. ఆంధ్రాలో కూడా ఎక్కువ రాలేదు కలెక్షన్స్. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకి 2 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇక కర్ణాటకలో మాత్రం అసలు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్. అంటే రిలీజ్ సినిమాల్లో ఇంతవరకు హయ్యెస్ట్ వచ్చిన సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన బిజినెస్ మ్యాన్ రిలీజ్లో 27 లక్షలు మొదటి రోజు వచ్చింది కర్ణాటకలో. ఆ రికార్డును బ్రేక్ చేసి 40 లక్షలు మొదటి రోజు వచ్చే కర్ణాటకలోనే రిలీజ్లో, తెలుగు సినిమాల రిలీజ్లో ఇది ఒక రికార్డు. ఇక ఆ తర్వాత ఓవర్సీస్ అంటే అమెరికాలో, నార్త్ అమెరికాలో ఇంతకుముందు సింహాద్రి సినిమా $57,000 వచ్చాయి మొదటి రోజు, అది రికార్డు. అంతకుముందు $51,000 చెన్నకేశవరెడ్డి ఉంది బాలయ్యది. దానికంటే ముందు జల్సా సినిమా మన పవన్ కళ్యాణ్ది $37,000 ఉండింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన బిజినెస్ మ్యాన్ $27,000 ఉండింది. ఈ 4 సినిమాల రికార్డు బ్రేక్ చేసి ఇప్పుడు $60,000 సినిమా ఇందిరా సినిమా మొదటి రోజు అమెరికాలో రికార్డు పెట్టింది రిలీజ్ సినిమాల విషయంలో. అంటే ఒక 51 లక్షలు అమెరికా నుంచి వచ్చాయి. ఇక మిగతా దేశాల్లో అంటే యూకే అండ్ ఆస్ట్రేలియా కలిపి ఒక 20 లక్షలు వచ్చాయి. అలా టోటల్గా మొదటి రోజు ఇందిరా సినిమా రిలీజ్ సినిమాల్లో 3 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే మొన్న వచ్చిన మురారి సినిమా మొదటి రోజు కలెక్షన్స్లో రికార్డు పెట్టింది 5.5 కోట్లతో. ఆ సినిమా అమెరికాలో మొదటి రోజు $44,000 వచ్చాయి. ఆ సినిమాకు ఆ సినిమాని $60,000 బీట్ చేసింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు గ్రాస్లో మురారి నెంబర్ 1 ఉంది. మనకు ఇందిరా సినిమా 3 కోట్లే వచ్చాయి. అంటే ఇంకా మహేష్ బాబు వాళ్ళందరూ ఈ జనరేషన్ హీరోలు కాబట్టి ఆ గ్రాస్ వస్తుంది. సీనియర్ హీరోలు చూసుకుంటే చిరంజీవి అంటే బాలకృష్ణ రికార్డులన్నీ బ్రేక్ చేసి అంటే మళ్ళీ రిలీజ్లో కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సింహాద్రిని బీట్ చేయడం అనేది యుఎస్ఏలో అది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే 22 ఏళ్ల క్రితం అదే సింహాద్రి రిలీజ్ అయింది. ఆ రికార్డుని మళ్ళీ ఇందిరా సినిమాతో చిరంజీవి బ్రేక్ చేశాడు. మళ్ళీ 22 ఏళ్ళ తర్వాత ఆ ఫీట్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు గ్రేట్ అని చెప్పాలి. 3 కోట్ల గ్రాస్ అనేది సీనియర్ హీరో చిరంజీవికి ఒక అద్భుతం అని చెప్పాలి. అంటే ఇప్పుడు తెలుగు సినిమాలు రిలీజ్లో 2 రికార్డులు ఉన్నాయి. ఒకటి మొదటి రోజు గ్రాస్, అది 5.5 కోట్లతో మురారి ఉంది. టోటల్ రన్లో 9 కోట్ల గ్రాస్తో మళ్ళీ మురారి ఉంది. ఈ 2 రికార్డులు తెలుగు సినిమాలు ఎవరు బ్రేక్ చేస్తారు అనేది వెయిట్ చేయాలి. ఇందిరాకైతే ఆ రికార్డు రాలేదు, బట్ కర్ణాటకలో, అమెరికాలో ఈ 2 కొత్త రికార్డులు పెట్టింది ఇందిరా సినిమా. అది అద్భుతం అని చెప్పాలి. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఇంకా సినిమా థియేటర్స్లో ఉంటుంది. మరి టోటల్ కలెక్షన్స్ ఏమన్నా క్రాస్ చేస్తుందా అంటే కొద్ది కష్టమే. నాకు తెలిసి ఒక 5 కోట్ల గ్రాస్ రావచ్చు ఇందిరా సినిమాకు టోటల్ రన్లో. సో ఈ 2 రికార్డులు బ్రేక్ చేయాలి అంటే సెప్టెంబర్ 2న వచ్చే మన పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు వచ్చే గబ్బర్ సింగ్ సినిమా బ్రేక్ చేయొచ్చు మురారి రికార్డ్స్ని. సడన్గా ఇప్పుడే చూశాను యూట్యూబ్లో, అన్నపూర్ణ స్టూడియోస్ మన నాగార్జున బర్త్డే ఉంది ఆగస్టు 28న. ఆ రోజు మాస్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఏమైనా ఇందిరా రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? మొదటి రోజు 3 కోట్లు ఇందిరా సినిమాకి వస్తే ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా, లేదా మురారి సినిమానే బ్రేక్ చేస్తుందా అనేది ఆగస్టు 28 తేలుతుంది. బట్ సెప్టెంబర్ 2 వచ్చే గబ్బర్ సింగ్ మాత్రం ఖచ్చితంగా మురారిని టార్గెట్ చేస్తుంది. మరి చూడాలి. మరి అది మొత్తానికైతే ప్రస్తుతానికి మన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మన 4Kలో రిలీజ్ అయిన ఇందిరా సినిమా మొదటి రోజు 3 కోట్ల గ్రాసు. అది కొత్త రికార్డింగ్ కాదు, కానీ ఒక కర్ణాటకలో అండ్ అమెరికాలో కొత్త రికార్డులు పెట్టింది. అది అద్భుతం అని చెప్పాలి. సీనియర్ హీరో అయినా కానీ 69 ఏళ్ల వయసులో చిరంజీవి అద్భుతం. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. ఓకే, బాయ్.